రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఉదయ్. వానల కోసం రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. నారాయణపేట జిల్లా రైతుల కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లే కనిపిస్తున్నాయి. పచ్చగా కలకల్లాడాల్సిన పొలాలు ఎండిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడి ఏమవుతోందని రైతు గుండె బరువెక్కుతోంది. గత 30 ఏళ్లలో ఇలాంటి వర్షాభావ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు రైతులు. వానలు వస్తాయని ఆశతో సాగు చేసిన కంది, పత్తి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వర్షపు నీటితో పెరగాల్సిన కంది పంటకు ఇప్పుడు రైతులు బోరుతో నీళ్లు పెడుతూ కాపాడుకునే పరిస్థితి వచ్చింది. చినుకు కోసం ఎదురు చూస్తున్న రైతు చివరకు బోరు నీళ్లతో పంటను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేక అంతా నష్టపోతున్నాము, నీళ్లు విడుతున్నాము, అంతా ఎక్కడ పోతే ఎక్కడ బోరు ఉన్నదానికి తిప్పుతున్నాము. దాని ఖర్చులు, కలుపులు, నాట్లు అన్నీ పెట్టుబడి ఎక్క అంత ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అంతా ఎండిపోతున్నాయి. చేనులు, కంది చేనులు అంతా కలిసినాము. ఏసుడ కోళ్ళు, నాటు కోళ్ళు అవి అవి అంతా లుక్సానే ఉంది ఈ ఏడంతా. మందులు, మసాలా మందులు 2500కు ఒక సంచి మసాలా, భూమి మసాలా, యూరియా 300 చిల్లర అయింది. అంత పెట్టుబడి అవుతున్నది. చేనులన్నీ ఎండిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు నీళ్లు వారబెడుతున్నాము. బోరు ఉన్నదానికి నీళ్లు వారబెడుతున్నాము. వంక వాడుతున్నదో వంక పోయి ఎండుతున్నది. రోజు రోజుకు బోర్లలో నీటి మట్టాలు తగ్గిపోవడంతో పంటలను కాపాడుకోవటం కూడా కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. మరోవైపు సాగు ఖర్చులు రైతులపై పెను భారం అవుతున్నాయి. డిఏపి ఎరువు బస్తాకు 2500 వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందంటున్నారు రైతులు. అయినా సకాలంలో ఎరువు దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, దుక్కులు, కూలీల కోసం చేసిన అప్పులు ఇప్పుడు రైతులను వెంటాడుతున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదేమోనని భయపడుతున్నారు. వారం 10 రోజుల్లో వర్షం పడితే పంటలు కొంతైనా నిలబడతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. లాభాలు రాకపోయినా కనీసం వేసిన ఇత్తనాల ఖర్చు అయినా తిరిగి వస్తే చాలని కోరుకుంటున్నారు. ఏమి పంటలు వేసినాం కానీ ఏం లేదు, అంత వాన వస్తుందని వేసినాం. కందులు ఎండిపోతున్నది, నీళ్ళు వేస్తున్నాం. నీళ్ళు వేస్తే కూడా ఇంకా ఎండిపోతున్నది, ఇంకా నీళ్ళు వేస్తున్నాం. ఏం చేయలే, ఏం లేదు, దేని చేతుల మాట ఉన్నది అర్థం కాకపోయింది. ఇప్పుడు పెట్టుబడి ఏం మస్తు అయింది. వీడికి 10,000 రూపాయలు అయినాయి. దున్కం వచ్చి, రొప్పకం వచ్చి, దాని కలుపులు, దీనికి తడ్డు ఎకరా భూమికి ఇంత పెట్టినాం. ఎట్లా బతకాలి? ఓనర్ దేవుడు లేక సవాళ్ళ బతకాలా అర్థం కాకొచ్చింది మాకు. దీన్ని ఇడిచి మేము ఇంకేం పని చేస్తుంది, ఏం పని చేయం. మేము రైతుల దీని మీద తిప్పలబడుతున్నాం. ఈ కాలం ఇప్పుడు ఈ ఏడు వచ్చింది గుట్టికాలం. ఇంతగానం అప్పుడప్పుడు ఓనాలు పడిపోతుండే, ఓనాలే లేవు అసలు. ఒక్క ఓనాన పడిపోతే జర కవరప్ అవుతున్నాయి.